మెడనొప్పి వస్తుంది. థ్యాంక్ యూ. ఆ ట్రైలర్ చాలా బాగుందండి. యాక్చువల్లీ నా పక్కన కోన వెంకట్ గారు కూర్చుని నవ్వు నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగాడి కథ అనగానే ఆయన ఒక అని ఒక విడిచారనమాట. చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ కథ నరేష్ గారు చెప్పారు. అండ్ షూటింగ్లో చేసిన రోజు నా నమ్మకం ఏంటంటే అండి, డైరెక్టర్ అండ్ సెట్ మొత్తం అంతా ఎంత నిజాయితీగా హ్యాపీగా పనిచేస్తే సినిమా అంత హిట్ అవ్వడం నేను చూశాను. అంత మంచి ఇంటెన్షన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా సినిమా బాగా ఆడుతుందని నా నమ్మకం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి థ్యాంక్ యూ. అండ్ నేను కృషి ఎంటర్టైన్మెంట్స్తో అండ్ ఈటీవీతో చేశాను ఆల్రెడీ. ఇది వరకు అనగనగానే ఒక సినిమా, అండ్ ఇది రెండోది అనమాట. అండ్ చాలా మంచి కంటెంట్ అందరికీ ముందుకిస్తూ అందులో నాకు కూడా పాత్రలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వేశ్వర్ గారు, ఐ హ్యాడ్ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ యూ. అండ్ ఇందులో రాధాకృష్ణ గారి మ్యూజిక్ వింటుంటే నాకు చాలా బాగుంది. అండ్ ఈ సినిమా తర్వాత తిరువీరు ఎక్కడికి వెళ్ళినా పాపం అంటారంటారు. పాపం కాదు, గుర్తుపట్టి అసలు నీకు తీరిక లేనంతగా గుర్తుపట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వండర్ఫుల్ యాక్టర్. సమోసా తిన్నావా అనే ఒక్క డైలాగ్నే ఎంత బాగా చెప్పాడంటే. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పాయల్కి అండ్ ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ విష్ణు గారు, అండ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎలాగైతే మీరు ఎలాగో ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారో అలాగే ఇంకా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే చాలామంది వాళ్ళ స్టైల్ మార్చుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూఆర్ అ వండర్ఫుల్ యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్. అన్నీ ఇప్పుడే ప్రదర్శించాను. లేదు, ఊహలు గుసగుసలాడి. అండ్ ఈటీవీ విన్లో వచ్చినటువంటి కానిస్టేబుల్ కనకం, సూపర్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.